హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద జో వ్లాగ్స్. ఈరోజు మనము టమాటో రసము పొడి రెసిపీ చూద్దామండి. రసము ఈ విధానము మనం టమాటో రసమే కదండి, మామూలు చింతపండు రసము, క్యారెట్ చేసుకుంటాం కదా, ఆ రసం కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. దానికోసము 2 టమాటాలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా వేడి నీళ్ళు వేసి ఈ విధంగా నానబెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర కడిగి పెట్టుకున్నాను. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను. రసం పౌడరు, కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు మనం నీట్గా పిప్పంతా విడిగా తీసేసి పెట్టుకున్నామండి. రసం అంతా నీట్గా కలిపి ఇప్పుడు దాంట్లో 2 స్పూన్ల చారుపొడి వేసుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకున్నాను. కొద్దిగా ఇప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకుందాము. ఈ విధంగా అయితే కరివేపాకు అవన్నీ వేసిన తర్వాత ఒకసారి ఇలా నలుపుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక చిన్న బాండి పెట్టుకున్నాను. దానిలో ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. దీనిలో మనము ఒక 1/2 స్పూను ఆవాలు, నూనె కాగిన తర్వాత వేసుకుందాము. ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర. అది కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి 2గా తుంపి వేసుకుంటాము. ఒక 2 ఎండుమిర్చి తుంపి వేసుకుందామండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం ఎర్రగా వేపుకుందామండి. కొంచెం రెడ్డిష్గా వస్తే బాగుంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాము. ఈ విధంగా వేగితే కొంచెం సరిపోతుంది. ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. ఇప్పుడు తీసేసి మనము కలిపి పెట్టుకున్న చారులోకి ఈ పోపుని ఎత్తి వేసుకుందామండి. ఇందులో వేసిన రసం పొడి రెసిపీ నేను మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, చూసేయండి. మనం ఇప్పుడు అందులో వేసిన ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ కొంచెం నలుపుకుందామండి. అలా నలుపుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది రసంకి. ఇప్పుడు వాటర్ కూడా మనము సరిపడినంత వేసుకుందాము. ఇప్పుడు మీకు ఉప్పు ఏమన్నా తగ్గితే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. పులుపు కూడా చూసుకోండి మీకు తగినట్లుగా. ఈ విధంగా రసం పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం చికెన్ ఫ్రై కానీ ఇట్లా వేరే ఏమన్నా కర్రీస్, చికెన్ కూర అట్లా ఏమైనా తింటాం కదా, అట్లాగా ఈ టైప్ రసం పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వేలో త్వరగా అయిపోతుంది కూడా. రసం పొడి కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇదైతే ఎక్కువ మరగక్కర్లేదండి. కొంచెం పొంగు వచ్చి ఒక మరుగు మరిగితే సరిపోతుంది. చూస్తున్నారుగా, ఇప్పుడు పొంగు వస్తూ ఉంది కొద్ది కొద్దిగా. ఈ విధంగా కొంచెం పొంగు నొరగ వస్తే సరిపోతుందండి. దీన్ని మీకు నచ్చినట్లుగా చేసుకోండి, చాలా టేస్ట్గా బాగుంటుంది ఈ రసము. ఈ విధంగా ఇప్పుడు మనం రసం పొడి రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఇప్పుడు ముందుగా మనం ఒక ప్లేట్ తీసుకున్నాను. దానిలోకి ఒక 4 స్పూన్ల జీలకర్ర తీసుకుంటున్నాను. అలాగే ఒక 2.5 స్పూన్ల మిరియాలు తీసుకుందాము. ఒక 1/2 స్పూను ధనియాలు, ఒక 1/2 స్పూను మెంతులు, ఒక 3 స్పూన్ల కందిపప్పు తీసుకుంటున్నాను.
ఒక 10 ఎండుమిర్చి తీసుకుందాము. ఈ విధంగా తీసుకుందామండి ఎండుమిర్చి. ఇవన్నీ గూడా మనం ఏమి వేపుకోక్కర్లేదండి. ఇట్లానే మనం పొడి చేసేసుకుందాము. ఇట్లాగ ఒకసారి ట్రై చేయండి మీరు కొత్తగా చేస్తున్న వాళ్ళైతే. చాలా రసం చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా అయితే నేను పొడి చేసుకున్నానండి. దీన్ని మనము మరి మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా పట్టుకోండి. దీన్ని మనం ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుందాము. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ ఐకాన్‌ని ఆల్‌లో ఉంచుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మంచి స్మెల్‌తో ఎక్కువ రోజులు వాడుకోవచ్చండి. చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వేడివేడిగా ఈ రసము మనకు అన్నిట్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.